శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్సు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో బాగుంది. గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది. అదేంటి గురుగారు గతంలో కంటే బాగుంది అంటారంటే బాగుంది, మరి బాగుంది కాబట్టి గతంలో కంటే బాగుంది. మీ ప్రయత్నం చేసుకో, సక్సెస్ అవుతావు. ఇక కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు, అవకాశం కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసం లభిస్తాయి. అలాగే పూర్వ స్నేహితులు అంటే పూర్వ మిత్రులు అంటే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కలుసుకుంటారు. వాళ్ళతో సంభాషణ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీకు ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే మీరు వెంటనే వైద్యం సంప్రదించండి. ఇక ధనం విషయంలో సమయానికి ఏదో ఏదో ధనం చేతికి అందుతుంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి అది కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే అది పునఃప్రారంభిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు ఈ మాసంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది. ఆ వృత్తిపరంగా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే కాస్త ఈ మాసం మీకు కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. మీకు జీవనం అంటే జీవనపరంగా బాగుంటుంది. ప్రశాంతమైన జీవనం జరుగుతుందమ్మా. ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో కాస్త ఎన్నో చికాకులు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ మాసం మీకు బాగుంది. అలాగే శుభవార్తలు వింటారు. అలాగే దైవ కార్యాలు పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ సంబంధించిన పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు. అలాగే కోర్టు వ్యవహారంలో ఉన్నవారు ఎవరన్నా ఉంటే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూసే కొన్ని పనులు అంటే ఎదురు చూసే కొన్ని సమస్యలు పరిష్కారంగానే సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. మీకు ఒక సమస్య ఎప్పటి నుంచి వేధిస్తుంది, అయితే ఆ సమస్య అప్పుడు పరిష్కారం అవుతుంది. అయితే కొంతమంది అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. ఈ మాసం మీరు కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకోండి. అది పాటిస్తే మీకు ఊబిలోంచి బయటకు వస్తారు. అలాగే కార్యజయం, శత్రు జయం, వ్యవహార జయం బాగుంది. అన్ని రకాలుగా బాగుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నప్పుడు కూడా బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి బాగుంది. అలాగే సినిమా రంగం వారు అంటే సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోవడం దాన్ని. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యాలు చేపడతారు. మీకు సన్మానాలు కూడా జరుగుతాయి. అయితే మీ మీద కాస్త నరదిష్టి ఉంటుంది, చూసుకోండి. శత్రువులు అంటే తెలియని శత్రువులు ఉంటారు, కాస్త జాగ్రత్త. ఇక వ్యాపారస్తులకు బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. చక్కగా జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే మీరు కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే మీకు ప్రమోషన్తో కొన్ని బదిలీ రావచ్చు. గృహ మార్పు కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీ తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా పాటిస్తారు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుతారు. అయితే చదువుకునే వారు మాత్రం మీరు హయగ్రీవ స్తోత్రాలను పఠించుకోండి, సరస్వతి దేవుని ఎక్కువ ఆరాధించుకోండి. ఇక వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుంది. మీరు ప్రయత్నం చేసుకుని వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు.
నేను చెప్పిన ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఈ నేను చెప్పిన ఈ రాశి ఫలాలు కొంతమంది జరుగుతున్నాయి, కొంతమంది జరుగుతా లేదు. ఎందుకంటే నాకు కాల్ చేస్తున్నారు. అందుకే జరగాలని రూల్ లేదు, అందరికీ జరగకూడదని రూల్ లేదు. ఎందుకంటే మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, లగ్నాలతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాని కూడా ఉంటుంది కదమ్మా. ఇది మాత్రం కొంచెం గమనించుకోండి. మీకు ఏమైనా కావాలంటే సలహాలు సూచనలు కావాలి, ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్కి ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ మిథున రాశి వారు సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మాసంలో, ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి, గణపతి నవరాత్రులు. అందు గురించి ఏంటంటే ఎక్కువ మీరు గణపతి ప్రార్థన చేసుకోవడం, అలాగే గణపతి స్వామివారికి అభిషేక అర్చన పూజలు నిర్వహించుకోవడం, అలాగే ప్రతి చోట కూడా దేవాలయం హోమాలు జరుగుతాయమ్మా. గణపతి హోమం జరుగుతుంది, చక్కగా గణపతి హోమం చేయించుకోండి. అలాగే గణపతికి ప్రదర్శన చేయండి. మీ అవకాశాన్ని బట్టి ఎంత ఎక్కువ గణపతి స్వామిని ఆరాధిస్తే అంతా మీకు మేలు జరుగుతుంది. అలాగే ఒకరోజు ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే ఒక బుధవారం రోజున దేవాలయంలో కిలోంపావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం, అంటే పచ్చని వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే మీరు వీలైతే ఈ మాసంలో మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలి. ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అన్నమాట. అలాగే మౌజులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, అలాగే పావురాలకు జొన్నలు వేయండి, కాకిలకు తీపి అన్నం పెట్టండి, భిక్షగాలు తారసపడితే వారికి ఏమైనా ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. మీరు ఒకసారి ఒక సోమవారం శివాలయాల అభిషేకం చేయించుకోండి. అలాగే వీలైతే ఏదన్నా పుణ్యక్షేత్రం వెళ్ళండి. వీలైతే ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళి నదీ స్నానం చేయండి. అంటే నది ఉన్న క్షేత్రం ఎక్కడైనా సరే మీకు దగ్గరలో నదీ క్షేత్రం వెళ్ళి నదిలో స్నానం చేయండి ఒకరోజు. మీకు వీలైతే, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే మీకు వీలైన. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోండి లేదా వినండి. అందువల్ల ఈ సెప్టెంబర్ మాసం మిథున రాశి వారు కంగారు మాసం పని అయితే లేదు. నేను చెప్పిన చేసుకోండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణవాదు శుభం వాదు.